ఈరోజు చాలా మత్తుగా ఉండి అస్సలు కళ్ళు తెరవాలనిపించడం లేదు. కానీ ఒళ్ళంతా ఏంటో వేడిగా మండుతుంది. పండుకున్న చోటంతా ఏదో గుచ్చుకున్నట్టు చిరాగ్గా ఉంది. అస్సలేమైంది అనుకుంటూ కళ్ళు తెరిచాను. ఒక్కసారిగా గుండె జల్లుమంది. ఎక్కడో ఒక పొలంలో మండుటెండలో గడ్డి మీద పండుకొనున్నాను. ఏంటిక్కడున్నాను? అసలెక్కడున్నాను? అమ్మా, నాన్న ఎక్కడున్నారు? అనుకుంటూ గట్టిగా అమ్మా, నాన్నా అని పిలిచాను. కానీ కనుచూపు మేర ఎవ్వరూ కనపడలేదు. చుట్టూ పచ్చని పొలాలు. ఒక్క మనిషి కూడా లేడు. మెల్లగా గుండెల్లో భయం మొదలైంది. దుఃఖం తన్నుకొచ్చింది. మళ్ళీ గట్టిగా ఏడుస్తూ అమ్మా అని పిలిచాను. ఎవ్వరూ రాలేదు. ఎవ్వరూ పలకలేదు. అక్కడ ఉండాలంటే భయం వేసి ఎటు వెళ్ళాలో తెలియనప్పటికీ పరుగులు పెట్టడం మొదలుపెట్టాను. కనబడిన దారెల్లా పరిగెత్తాను. కొంత దూరం వెళ్ళాక కాలు ఎందుకో నొప్పిగా అనిపించింది. కిందకి చూశాను. కాలంతా రక్తంతో నిండిపోయి ఉంది. కాలుకి చెప్పులు లేకుండా పరిగెత్తడం వలన ఏదో గుచ్చుకొని కాలు రక్తం కారుతూనే ఉంది. ఇంకా ఏడుపు తన్నుకొచ్చింది. ఏం చేయాలో తెలియక నొప్పిని భరించలేక పక్కనే ఉన్న నీటి గుంటలో కాలు పెట్టాను. కొంతసేపటికి రక్తం కారడం తగ్గింది. నొప్పి కూడా తగ్గింది. మళ్ళీ నెమ్మదిగా నడవడం ప్రారంభించాను. ఎండ నడినెత్తునుంది. తల తిరుగుతుంది. దాహంగా ఉంది. అప్పుడే ఆకలి కూడా మొదలైంది. మళ్ళీ గట్టిగా అమ్మా అని పిలిచాను. ఏడుస్తూనే ఉన్నాను. అలా చాలా దూరం నడిచాక ఆకలి వల్ల నీరసంగా అనిపించింది. ఒక్క అడుగు కూడా వేయలేక ఒక చెట్టు కింద కూర్చున్నాను. అప్పుడు గమనించాను. నేను ఒక చిరిగిపోయిన చొక్కా, పొట్టి నిక్కరు వేసుకొని ఉన్నాను దీనంగా. ఏంటి నేను చూడ్డానికి ఇంత బాధగా ఉన్నాను? అసలు నాకేమైంది అనుకుంటుండగా మళ్ళీ ఆకలి మొదలైంది. దేవుడా కాపాడు అనుకుంటూ పక్కకు చూశాను. అక్కడ ఒక బావి మీద 20 బకెట్ల నీరు తోడి పొలానికి వేస్తే ఒక పూట భోజనం ఇస్తాం అని రాసి ఉంది. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఓపికనంతా కూడకట్టుకొని ఎలా నీరు తోడాలో ప్రయత్నించి నేర్చుకొని ఆఖరుకు 20 బకెట్ల నీరు తోడి పొలానికి వేశాను. చేతులు ఒకటే మంట, కళ్ళు తిరిగేలా ఉన్నాయి. అప్పుడే ఒక మనిషి వచ్చి చేతిలో పెరుగన్నం పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏడుస్తూ కంగారుగా అన్నం తింటున్నాను. ఇంతలో ఎవరో గట్టిగా వాసు అని పిలుస్తున్నట్టు అనిపించింది. బలవంతంగా కళ్ళు తెరిచాను. కళ్ళ నిండా నీళ్లు. ఏమీ స్పష్టంగా కనబడడం లేదు. పక్క నుండి అమ్మ అరుపులు. వాసు, స్కూల్కి టైం అవుతుంది, నిద్రలేగు నాన్న అని. వెంటనే కళ్ళు తుడుచుకొని చుట్టూ చూశాను. అవును, నేను నా రూమ్లో మా ఇంట్లో ఉన్నాను అని నిర్ధారణకు వచ్చి పరిగెత్తుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చి కిచెన్లో ఉన్న అమ్మని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. అమ్మ నన్ను ముద్దు పెట్టుకొని ఏంటి, ఏమన్నా పీడకల వచ్చిందా అని అడిగింది. అప్పుడు కానీ అర్థం కాలేదు. నాకు వచ్చింది ఒక పిచ్చి భయంకరమైన కల అని. అమ్మ దగ్గర నుండి మళ్ళీ రూమ్కి వెళ్ళి కూర్చొని ఆలోచించాను. ఏంటి, ఒక మనిషికి తనకంటూ ఎవ్వరూ లేకపోతే అంత భయపడుతూ ఉంటాడా? సరైన బట్టలు లేకపోతే అంత అవమానంగా ఉంటుందా? ఇల్లు లేకపోతే, కనీసం చెప్పులు కూడా లేకపోతే పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా? ఒక్క పూట తిండి తినాలంటే అంత కష్టపడాలా అని తలుచుకుంటే మళ్ళీ ఏడుపు వచ్చింది నాకు. ఈరోజు ఈ కల వలన నాకు జీవితం విలువ, మనుషుల విలువ, వస్తువుల విలువ, ఇంకా అన్నం విలువ కూడా బాగా తెలిసి వచ్చింది. అదీ కాకుండా ఇవి లేకుండా ఎందరో మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో స్వయంగా అర్థమైంది. అంతే, మన చేతిలో ఉన్నప్పుడే కాలానికి, మనుషులకు, వస్తువులకు విలువనిచ్చి కాపాడుకోవాలని, చేజారాక బాధపడి ప్రయోజనం లేదని నాకు తెలిసి వచ్చింది. మరి మీకు తెలిసిందా?